ఎం న్యూస్ కి స్వాగతం. సంక్రాంతి పండుగ సందర్భంగా కడియం పోలీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓపెన్ షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేసిన తూర్పుగోదావరి ఎస్పీ జగదీష్ రాజమహేంద్రవరం రూరల్ కడియం పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి.వి.జె. తిలక్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న ఓపెన్ షటిల్ బ్యాడ్మింటన్ గ్రౌండ్ లో కడియం పోలీస్ ఆధ్వర్యంలో టోర్నమెంట్ ఈ నెల 11, 12వ తేదీలో 2 రోజుల పాటు జరిగిన టోర్నమెంట్ లో విజేతలుగా నిలిచిన కాకినాడ రాజమహేంద్రవరం, కడియపు లంక, వేమగిరి కడియంలకు జిల్లా ఎస్పీ జగదీష్ మెమోంటోలతో పాటు నగదు బహుమతి అందజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఎస్ రాజశేఖర్ రాజు, రాజమహేంద్రవరం డీఎస్పీలు కిషోర్ కుమార్, కె శ్రీనివాసులు, ఎస్ఐలు బాలాజీ, అశ్వర్క్, మండల ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. తిలక్ గారు 2 పర్పస్తో చేశారని అనుకుంటున్నాను. ఒకటి సంక్రాంతి గురించి ఈత, గుండాట, ప్యాక్ ఆటలు, కోడి పందాలు కాకుండా యూత్ అండ్ పెద్దవాళ్ళందరూ కూడా ఇలాంటి స్పోర్ట్స్లో ఎంగేజ్ అవ్వాలి. దానివల్ల 2 బెనిఫిట్స్, ఒకటి హెల్త్ బాగుంటుంది, రెండోది మీ డబ్బులు పోవు. సో అదొక పర్పస్ అయి ఉంటుంది. సెకండ్ పర్పస్ ఏంటంటే తిలక్ గారికి తొందరలో ట్రాన్స్ఫర్ ఉంది, ఎలక్షన్ గురించి వెళ్తున్నారు. సో దానికి ముందు కడియం ప్రజల మనసులో వండుకోవాలని చేసినట్టు కనపడుతుంది. నంబర్ ఆఫ్ టీమ్స్ అండ్ బయట జిల్లాల నుంచి అన్ని వచ్చి చూస్తే ఇట్స్ సక్సెస్ఫుల్ ఈవెంట్ అని అనుకుంటున్నాను. సో మై బెస్ట్ విషెస్ టు హిమ్. రెండోది, సంక్రాంతి సందర్భంగా ఇలాంటి స్పోర్ట్స్లో అండ్ యాక్టివిటీస్లో ఎక్కువగా పార్టిసిపేట్ చేయండి. బెట్టింగ్, గ్యాంబ్లింగ్ అండ్ కాక్ ఫైట్స్, దీంట్లో మీరు కష్టపడి సంపాదించిన డబ్బులు అంతా పోతాయి. సో దానివల్ల క్షణిక ఏదో 5-10 minutes ఎంటర్టైన్మెంట్ ఉండొచ్చేమో, కానీ లాంగ్ టర్మ్లో దీస్ ఆర్ అడిక్టివ్ ఆల్సో. ఒకసారి మీరు అడిక్ట్ అయిన తర్వాత మళ్ళీ బయటకు రావడం కూడా చాలా కష్టం. సో ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ ఆ డబ్బుల్ని మీ ఫిట్నెస్, మీ హెల్త్, మీ ఎడ్యుకేషన్, దీని మీద ఇన్వెస్ట్ చేయండి అని చెప్తూ, వెనక చాలా మంది పెద్దవాళ్ళు కూడా, విలేజ్ ఎల్డర్స్ కూడా చాలా మంది వచ్చినట్టున్నారు అన్ని చుట్టుపక్కల విలేజెస్ నుంచి అండ్ మండల్ నుంచి. మనము ఎలక్షన్కి వెళ్తూ ఉన్నాము. ఇక్కడ కూడా చాలా మందికి ఓటు ఉన్నాయి అనుకుంటున్నాను. ఒక్క ఓటు నుంచి ఏం రాష్ట్రం మారిపోదు అని ఎవరు కూడా దయచేసి ఇంట్లో ఉండకుండా అందరూ బయటకు వచ్చి ఓట్ ఫర్ డిజర్వింగ్ క్యాండిడేట్స్. డబ్బులు కానీ, మందు ఇలాంటి అదర్ ప్రీవియస్కి దేనికి కూడా ఏమంటారు అమ్ముడుపోకుండా, లొంగిపోకుండా ఓట్ ఫర్ ద డిజర్వింగ్ క్యాండిడేట్. సో దట్ నెక్స్ట్ 5 years మనం రిగ్రెట్ కాకుండా వీ కెన్ రీడ్ ద ఫ్రూట్స్ ఆఫ్ అవర్ ఓట్. ప్రతి ఒక్కరు కూడా ఎవ్రీబడి క్యాన్ చేంజ్. నా ఒక్క ఓట్ వల్ల రాష్ట్రంలో ఏం కాదులే అని ఇంట్లో ఉండకుండా, ఇప్పుడు సిటీలో చూస్తుంటారు మీరు, లాస్ట్ టైం హైదరాబాద్లో జస్ట్ 30-35% మాత్రమే ఓటింగ్ అయింది. సో కమ్అవుట్ ఇన్ లార్జ్ నెంబర్స్ అండ్ అందరూ కూడా మీకు తెలిసిన వాళ్ళు కూడా చెప్పి బయటకు తీసుకోండి. అందరూ కూడా ఓట్ చేయాలి, డిజర్వింగ్ క్యాండిడేట్స్కి ఓట్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీబడి. మన జిల్లా వాళ్ళే వరల్డ్ నెంబర్ 1గా ఉన్నారు, సాత్విక్, సాయిరాజ్ అండ్ చిరాగ్ శెట్టి. వీళ్ళు కూడా ఈ ప్రాంతం నుంచి ఆడిన క్రీడాకారులే. అయితే ఇలాంటి మంచి కోర్ట్ని వేయాలనే ఆలోచన మరి తిలక్ సార్ గెలవలసిందో నాకు అర్థం కాలేదు. ఆయన బ్యాడ్మింటన్ కాదు, క్రికెట్ ప్లేయరు, అట్ ద సేమ్ టైమ్ చక్కటి రెగ్యులర్గా ఫిట్నెస్ చేయడం ఇవన్నీ ఉన్నాయి. కానీ ఏదో స్పోర్ట్ డెవలప్ చేయాలని ఏంటో, ఈ ఏరియాకి ఏది సూట్ అవుతుందని ఆలోచన చేసినట్టు అనిపించింది నాకైతే కనుక. ఈ విధంగా నేను భారత బ్యాడ్మింటన్ కోచ్గా వ్యవహరిస్తున్నాను ప్రజెంట్. అలాగే ఈస్ట్ గోదావరి బ్యాడ్మింటన్ కోచ్ అండ్ ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ కోచ్. బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రెగ్యులేషన్తో నేను ఉండడం జరిగింది. ఈ కోర్టుకు తీసుకొచ్చి ఇక్కడ మంచి టోర్నమెంట్ చేయాలని వితిన్ 3-4 daysలోనే ఈ టోర్నమెంట్ అలాట్ చేయడం జరిగింది. చాలా వాళ్ళ స్టాఫ్ అంతా కూడా చాలా హార్డ్ వర్క్ చేసి ఈ ఏరియాని ఇలాగా సుందరవనం కింద తయారు చేశారు. అలాగే ఇక్కడికి వచ్చిన క్రీడాకారులు అందరూ కూడా చాలా డిసిప్లైన్డ్గా ఆడి మంచి ప్రతిభని కనపరిచారు. అలాగే నేషనల్ లెవెల్లో స్టాండర్డ్స్ ఉన్న క్రీడాకారులు కూడా తీసుకురావడం జరిగింది ఇన్విటేషన్ మీద. వాళ్ళు కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. అంతేకాకుండా మరి డిపార్ట్మెంట్ వైపు నుంచి ప్రతి సంక్రాంతి కూడా ఇలా పోటీలు నిర్వహించడం లాస్ట్ ఇయర్ నుంచి నాకు తెలిసింది. ఎందుకంటే
నేను ఒక స్టేజ్ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.